న్యూస్ మూడేళ్లలో ఏం సాధించారని టీఆర్ఎస్ పండగల ప్లీనరీ చేసుకుంటుందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ప్లీనరీ పెట్టి తమను ఉద్ధరిస్తారని రైతులు ఎదురు చూస్తే రైతును రాజును చేస్తాననే ఒక్క మాట తప్ప ఆదుకునే హామీ ఒక్కటి ఇవ్వలేదన్నారు జగ్గారెడ్డి. త్వరలో ఎన్నికలు వస్తాయని ఉచిత ఎరువుల పథకం ప్రకటించారే తప్ప రైతు మీద ప్రేమ ఉండి కాదని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే 4,000 కోసం రైతులు ఎదురు చూడడం లేదని, గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతున్నారని ఆయన అన్నారు. ప్లీనరీలో 4,000 రూపాయలు రైతులకు గతంలో అంటే గత 15 రోజుల కిందట 4,000 రూపాయలు రైతులకు ఎరువులకు ఫ్రీగా ఇస్తామని చెప్పిన కేసీఆర్ మళ్ళీ నిన్న ప్లీనరీలో అదనంగా రెండో పంటకు కూడా 4,000 రూపాయలు ఇస్తానని ప్రకటించిండు. అంటే 4 + 4 అంటే దాదాపు 8,000. అంటే మాకేమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే ఇది కేవలము నవంబర్లో డిసెంబర్లో ఎన్నికలు వస్తున్నాయని ఒక ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ 4,000 మరి రైతులకు ఏదైతే ప్రకటిస్తున్నావో ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడితే ఎలక్షన్ కమిషన్ పట్టుకుంటుంది కాబట్టి ప్రభుత్వం డబ్బులు మొదలే నువ్వు రైతులకు ఇచ్చి ఎలక్షన్లకు ఓట్లు కొనుక్కునే కార్యక్రమంలో భాగమే అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏం కనబడుతుందంటే ఈ 4,000, 8,000 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులకు అధికారికంగా ఇచ్చి ఓట్లు తీసుకునే కార్యక్రమంగా పెట్టుకున్నాడే తప్పితే నిజంగా ఈ 8,000 తోటి రైతుల బతుకులు మారుతాయా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. నిజంగా మరి ఈరోజు రైతులు ఏం చూస్తున్నారు? నువ్వు ఇచ్చే 4,000 కోసం చూస్తలేరు. వాళ్ళు రైతులు గిట్టుబాటు ధర కోసం చూస్తున్నారు. ఈరోజు రైతులు గిట్టుబాటు ధర కోసం చూస్తున్నారు. మరి ప్రభుత్వం ఎక్కడ కూడా నిన్న టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రైతులకు యొక్క మరి గిట్టుబాటు ఇస్తాము అనే మాట ఎక్కడ కూడా ఆయన ప్రస్తావనలో తీసుకురాలేడు.